ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. దాని మీద ఉన్నటువంటి ఆశ కంటే పరలోకములో దేవుడు అనుగ్రహించే ఫలాలను పొందుకుంటానికి ఇష్టపడినటువంటి వారమై మనమంతా కూడా కొన్ని శ్రమలకు అనుభవించే కష్టాలు శోధనలు కలిగినప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని త్యజించి కూడా మనము మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తాం. కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు మనం కోరుకున్నటువంటి ప్రతిఫలమును పొందుకునే వారిగా ఉండాలి. ప్రతిఫలమును పొందుకోవాలంటే మనం ఎలాగనేది నేను చివరిలో చెప్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. ఏమని అంటున్నాడంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17లో, నన్ను ప్రేమించేటువంటి వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు. నన్ను ప్రేమించే వారిని దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడమ్మా? ఆయన్ని ప్రేమించేవాళ్ళు. ఆయన ప్రేమించే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? దేవుణ్ణి ప్రేమించాలంటే దేవునిని ప్రేమించాలి. మీరు గనక నన్ను ప్రేమిస్తేనే నేను మిమ్మల్ని ప్రేమిస్తానంటున్నాడు. మిమ్మల్ని ప్రేమించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ ముందుగా మీరు గనక నన్ను ప్రేమించినట్లయితే, మీరు నేను మనమందరము కలిసి దేవుణ్ణి ప్రేమించాలంటే మనకి కొన్ని లక్షణాలు ఉండాలి. దేవుడు కొన్ని కోరుకుంటున్నాడు. దేవుడు తన మార్గములో నడిచే వారిని, తన వాక్యానుసారముగా నడిచే వాళ్ళని మాత్రమే ఎంచుకొని వారు మాత్రమే నన్ను ప్రేమిస్తారంట. మందిరానికి వచ్చాం, ఇప్పుడు దాకా చక్కని పాటలు పాడారు మంచి సహోదరులు. మంచిగా నేను అన్ని పాటలు విన్నాను, చాలా చక్కగా పాడారు. మంచిగా వాక్యం చదువుతారు. ప్రార్థన చేయమంటే గంట సేపు ప్రార్థన చేస్తారు. ఆ సహోదరి గంట సేపు ప్రార్థన చేసిందని చెప్పి మెప్పు పొందుతూ ఉంటారు. హృదయాంతరాంగాల్ని పరిశీలించి చూసినట్లయితే వారిలో క్షమాహృదయం ఉండదు, ఇతరుల ఏడాది దయ కలిగి ఉండదు, ప్రేమ కలిగి ఉండదు. దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలు ఏవి కూడా కనిపించవు బయట ప్రపంచంలో చూస్తే. అయితే దేవుడు అంటాడు, మీరు కొన్ని లక్షణాలు ఉండాలయ్యా, ఆ లక్షణాలు ఉన్నప్పుడే మీరు నన్ను ప్రేమించగలుగుతారంటాడు. దేవుని యొక్క మార్గము వాక్యము ఏమని చెబుతుందంటే, ముఖ్యంగా క్షమించే హృదయం ఉండాలి. విశ్వాసులైనటువంటి వాళ్ళకి క్షమించే, దేవుని యొక్క వాక్యానుసారముగా ఆ యొక్క వాక్యాన్ని పట్టుకుని నడిచే మార్గము ఉండాలి. అన్నిటికంటే దేవుడు చెప్తాడు, సాత్వికమైన వినయము కలిగిన విరిగి నలిగిన హృదయము కలిగిన వారై మనము దేవుని దగ్గరికి రావాలి. విరిగి నలిగిన హృదయము కలిగిన వారు ఎలా ఉంటారంటే సాత్వికులై ఉంటారు. ఇంకా ఏమై ఉంటారంటే వారికి క్షమించే హృదయం ఉంటుంది, ప్రేమ కలిగిన హృదయం ఉంటుంది. దేవుడు చెబుతాడు, ఆజ్ఞలన్నిటినీ కూడా మీకు తెలుసు కదయ్యా 10 ఆజ్ఞలు, వాటి బదులుగా ప్రేమతత్వం అనేది దేవుడు చెప్పాడు. పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం పరిశీలిస్తే అంత ప్రేమమయం ఉంటుంది. ప్రేమతోనే నేను నిన్ను ప్రేమించిన ప్రకారంగా మీరు ఒకడు ప్రేమించండి అయ్యా అంటాడు. నీ సహోదరులను, నువ్వు చూస్తున్న సహోదరుని ప్రేమించలేని వాడు చూడనైనటువంటి నన్ను ఎలా ప్రేమిస్తావు అని ప్రశ్నిస్తాడు దేవుడు. కాబట్టి క్షమించే హృదయం అంటే ఎలా ఉంటుంది? క్షమించే హృదయం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? క్షమించటం అంటే ఏమిటి మీకు అర్థమయ్యేదాకా చెప్తాను. క్షమించటము అంటే ఏమిటంటే, నీ కంటిలో ఉన్నటువంటి దూలమును నువ్వు గుర్తెరిగి ఎదుటివాడి కంటిలో ఉన్నటువంటి నలుసును చూసి, అయ్యో నీ కంటిలో ఉన్న నలుసును తీయనీయమని చెప్పి అడగకుండా ముందుగా నీ కంటిలో ఉన్న దూలమును తీసుకుని తేటగా చూసి ఎదుటివాని కంటిలో నలుసును చూసేటువంటి వాడు క్షమించే హృదయం. అంటే అర్థమైందండి? మన హృదయము నిండా, మన శరీరము నిండా, మన అవయవాలన్నీ కూడా అనేక పాపములు చేస్తూ ఉంటే ఆ పాపముల గురించి మనకు తెలియక ఎదుటివారు చేసే పాపము, ఎదుటివాళ్ళు ఒక చిన్న పాపం చేస్తారు, వాటిని గుర్తిరిగి అమ్మా నీవి పాపం చేస్తున్నావు, అయ్యా నీవి పాపం చేస్తున్నావు, ఆ పాపములు ఎత్తిపట్టి
ఆ పాపమును ఎత్తి చూపడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. మందిరంలో అనేక మందిరాల్లో విశ్వాసులంతా ఏం చేస్తారంటే మందిరం అయ్యేదాకా బాగా వింటారు, వాక్యం వింటారు, హృదయంలోకి చేర్చుకున్నట్లుగా ఉంటారు. అయితే రాతి నేలన్న పడిన విత్తనంలాగా హృదయం అంతా కూడా పడినటువంటి వాక్యము బయటికి వెళ్ళిపోగానే ఇహలోకపరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే దేవుడు కోరుతున్న విశ్వాసులు ఎలా ఉండాలంటే మంచి విశ్వాసము, క్షమించే హృదయం కావాలి. ఆ క్షమించే హృదయం అంటే ఎదుటివాడి యొక్క తప్పులని ఎత్తి చూపించే బదులు మన తప్పులను మనము తెలుసుకుని మనము తగ్గించుకుని దేవుని పట్ల మరి వినయ విధేయతలు కలిగిన వారిగా ఉన్నట్లయితే దేవుడు చెబుతున్నాడు, అప్పుడు నీవు నన్ను ప్రేమించేవాడుగా ఉంటావయ్యా. క్షమించే హృదయం నీకుంటే నన్ను ప్రేమించేవాడుగా ఉంటావు, అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తానంటాడు. నేను నిన్ను ప్రేమించితే, ప్రభువు మనల్ని ప్రేమించితే మనకేమిస్తాడంట? అదే వాక్యంలో చెప్తాడు. ఏమని చెబుతున్నాడు? కాదు, ఏమని అంటున్నాడు? నా దగ్గర ఉన్నది నీకు ఇస్తాను అంటున్నాడు. ప్రభు దగ్గర ఏముంటుందండి? ప్రభు దగ్గర ఏముంటుంది? నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తాను అని చెప్తున్నాడు ప్రభు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని నేను ప్రేమించి వారికి నా దగ్గర ఉన్న దానిని నేను బహుమానంగా ఇస్తాను, మంచి ఫలాలు వరాలు ఇస్తానంటున్నాడు. ఏమిటి ప్రభు దగ్గర ఉన్నది? ఏమున్నది ప్రభు దగ్గర? లోకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి మనం 6 వచనాలు చదవండి. 39, 40, 41, 42, 43. లోకాసు వార్త 23వ అధ్యాయం ఏమనంటాడంటే 23:39లో వేలాడ దీయబడినటువంటి ఆ నేరస్తులలో ఒకడట ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, ముందుగా నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు మొదటి వానిని గద్దించి, నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఈ శిక్ష న్యాయమే, మనము చేసిన పాపములకు తగిన ఫలమును మనము పొందుతూ ఉన్నాము, ఈయన మాత్రమే ఏ తప్పిదము చేయలేదని చెప్పేసి మొదటి వానితో రెండవ వాడు చెప్తున్నాడు. ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పాడట. అందుకు ఆయన వానితో, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువని చెప్పాడట. చూడండి, ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారితో పాటు ఇద్దరు సిలువ పైన దొంగలు కూడా వేలాడదీయబడ్డారు, సిలువ వేయబడ్డారు. అట్లా మొదటి వాడు అంటాడు, అయ్యా నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా, ముందు క్రీస్తువు కదా, నీవు రక్షించుకోవయ్యా, నీవు రక్షించుకుని ఎగతాళి చేస్తూ మమ్మల్ని కూడా రక్షించవయ్యా అని ఒక దొంగ చెబుతాడు. రెండవ కుడి పక్కనున్న దొంగ ఏమంటాడంటే, అలా మాట్లాడటం తప్పు, ఆయన ఏ శిక్షా విధి కూడా పొందటానికి అర్హుడు కాదు, ఆయన ఏ తప్పిదము కూడా చేయలేదు, మనమైతే ఈ శిక్ష అనుభవించడానికి తప్పులు చేసిన వాళ్ళము, మన తప్పులకి తగిన ఫలమును మనం పొందుతున్నాము. అంటే మరణ శిక్షకి అర్హత కలిగినటువంటి పాపములు మనము చేశాము, ఎన్నో మర్డర్లు చేశాము, ఎంతో మందిని చంపేశాము, దొంగతనాలు చేశాము, బందిపోట్లాగా తిరిగాము. అలాంటి మనకు తగిన శిక్ష మనం పొందుతున్నాం. కానీ ఆయన దేవుడయ్యా, దేవుని కుమారుడు, ఆయన ఏ తప్పు చేయలేదు, కాబట్టి ఆయనను దూషిస్తావా? చాలా తప్పురా, అలా మాట్లాడకూడదు అంటాడు. అని ఏమంటాడు తెలిసిన, యేసు వైపు తిరిగి యేసు అని ఆయన సంబోధిస్తూ, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చూడండి, మనం అర్థం చేసుకోవాల్సింది ఇందులో ఏంటంటే, ఇద్దరూ పాపం చేశారు, ఇద్దరూ తప్పు చేశారు. ఒకడేమో పశ్చాత్తాపడిపోతున్నాడు, నేను తప్పు చేశాను, ప్రభు అయితే చేయలేదు. రెండవ వాడిని చూపించి, మనం పాపము చేశాము, మనం తగిన శిక్ష పొందుతున్నాము, ఆయన అయితే ఏ పాపము చేయలేదు, అతడు దేవుని కుమారుడురా, దేవుడు అని చెప్పి అంగీకరిస్తున్నాడు అని. ఇంకా ఏమంటున్నాడు, మరణము పొందబోవు సమయంలో కూడా అతను ఏమంటున్నాడు, పశ్చాత్తాప హృదయముతో, యేసు నీవు ఒక రాజ్యముతో వస్తావు,
నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా అని చెప్పి పశ్చాత్తాప హృదయంతో దీన మనసుతో అక్కడ అడిగేశాడు. అక్కడ అర్థం చేసుకోవాల్సింది, తాను చేసిన పాపములను క్షమించమని దేవుని దగ్గర ఒప్పుకోలుగా అతను మాట్లాడాడు. తన పాపములు ఏంటో గుర్తెరిగి ఆ పాపములను ఒప్పుకున్నాడు. పశ్చాత్తాప హృదయం అంటే అది. తాను మరణశిక్ష పొందుతూ మొదటివాడు దూషించినట్లుగా ఆ రెండవ వాడు కాడ ప్రభువును దూషించలా. నేను పాపము చేశాను, మరణశిక్షకు పాత్రుడనే, నేను మరణాన్ని పొందటానికి అర్హుడనే, శిలువ మరణము నాకు న్యాయమే, అయినప్పటికి కూడా ప్రభువా యేసు నీవు నీ రాజ్యముతో వస్తావయ్యా. ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయన దేవుడు కుమారుడని, ఆయన యేసు అని చెప్పి తెలుసుకుని, అంటే రక్షకుడిని తెలుసుకుని, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని చెప్పాడు. పశ్చాత్తాప హృదయం అంటే మనము తప్పు చేశాం కదా, 10 మంది ముందు ఎందుకు ఒప్పుకోవాలి? నేను తప్పు చేయలేదు అనకూడదు. నీ హృదయాంతరంగముతో నేను పాపము చేశాను, నా తప్పులను క్షమించు ప్రభువా, నా పాపములు క్షమించి నీ రాజ్య వారసత్వాన్ని ప్రసాదించు ప్రభువా. ఆ ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఎప్పుడు చేయాలి? సంఘములో నువ్వు బహిరంగంగా చేయక్కర్లేదు. నీ హృదయాంతరంగాలను విప్పి ఉపవాస ప్రార్థనలో నువ్వు చేసే ప్రార్థనలో మొట్టమొదటిగా నీ పాపాలు ఏదో ఒప్పుకొని, ప్రభువా నేను తప్పు చేశాను, పాపం చేశాను, పశ్చాత్తాపడుతున్నాను, వాటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవద్దు ప్రభువా, మళ్ళీ తిరిగి నేను ఆ పాపములో పాలు పొందకుండా ప్రభువా నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే అది పశ్చాత్తాపం. అలా గనక చేసినట్లయితే ప్రభు ఏమంటాడు? అలా గనక నీవు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రేమించినట్లయితే నా దగ్గర ఉన్నది నీకు ఇచ్చేస్తానయ్యా. ఏమిస్తాడంట ప్రభు? ఒక్క వాక్యం చదువుకుందాం. అందుకు యేసు ఏమంటాడు తెలుసా? ఆ రెండవ వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను అంటాడు. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? నా దగ్గర ఏది ఉంటే అదే ఇస్తానయ్యా. మీకు ధనం ఇస్తానన్నాడా? ఐశ్వర్యం ఇస్తానన్నాడా? మరి నీకు ఇంకా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఇస్తానన్నాడా? అధికారం ఇస్తానన్నాడు? ఏమి చెప్పలేదు. నా దగ్గర ఏది ఉంటే అది నీకు ఇస్తానయ్యా అన్నాడు. ప్రభువు, మనము గనక ప్రభువును ప్రేమిస్తే ఆయన తిరిగి మనల్ని ప్రేమిస్తూ నా దగ్గర ఉన్న బహుమానాలు మీకు ఇస్తానయ్యా అన్నాడు. ఆ బహుమానాల కోసమే మందిరానికి వస్తున్నాం. ఆ బహుమానాల కోసమే మందిరానికి వస్తున్నాం. ఇద్దరు శిలువ మీద ఉన్నటువంటి దొంగలలో ఒక్కడు మాత్రము పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభువుని గుర్తించి వేడుకుని నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమంటే ఆయన ఏమంటాడు? నేడే, ఇంకా ఆలస్యం లేదు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని అంటాడు. దేవుడు మనకిచ్చే బహుమానం ఏంటంటే, దేవుని యొక్క రాకడ గనక ఆలస్యమైపోతే, రాకడకు ముందుగా మనం గనక మరణించినట్లయితే, నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు లేదా దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడేటువంటి వాళ్ళు మరణించినట్లయితే, అంటే ప్రభువునందు విశ్వాసము కలిగి రక్షణ పొంది నిరీక్షణ కలిగి మరణించినట్లయితే వారంతా నీతిమంతులే. ఇంకో చోట ఏమంటాడు? నా వాక్యమును అంగీకరించిన వాళ్ళంతా నీతిమంతులే. అంటే అందరూ పరలోకంలోకి వెళ్ళిపోతామా? వెళ్ళాం. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాడు. అయ్యా పశ్చాత్తాప హృదయం ఉందా నీలో? నీవు చేసిన పాపం గురించి పశ్చాత్తాపడ్డావా? ఇవన్నీ అడుగుతాడు అక్కడికి వెళ్ళినాక. అందుకని వెంటనే నీతిమంతులుగా తీర్చబడిన మనము మరణించిన వెంటనే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరదైసుకి వెళ్ళిపోతుంది. పరదైసుకి వెళ్ళిపోతుంది. పరదైసు పరలోక రాజ్యములో దాని పక్కన ప్రభువు దగ్గరే ఉంటుంది. దేవుని సింహాసనము పక్కనే ఉంటుంది పరదైసు. మనం దాని గురించి మరి వాక్యాల్లో ఎక్కడ ఆధారాలు లేవు, కానీ 3వ ఆకాశము పైన దేవుని యొక్క సింహాసనము దగ్గరే అక్కడికి వెళ్ళిపోయినట్లుగా మరి పాతాళము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు 3 దినములు లేచి వెళ్ళేటప్పుడు మరి అక్కడికి తీసుకెళ్ళినట్టుగా మనం ఎఫెసీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. పరదైసుకు వెళ్ళిపోతాం. అక్కడ మన ఆత్మలన్నీ కూడా నెమ్మదిలో ఉంటాయి. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పాతాళము అక్కడే ఉంది. పాతాళం గురించి చెప్పడానికి సమయం లేదు, కానీ పాతాళములో పాపుల యొక్క ఆత్మలన్నీ కూడా అక్కడ నెమ్మది లేకుండా గజిబిజిగా శ్రమలు పడుతూ ఉంటానే ఉంటాయి. అప్పుడు ఇంకా అగ్నిలో ఆహుతి అయిపోతూ ఉండరు వాళ్ళు, కానీ బాధపడుతూ ఉంటారు. మన ఆత్మలు ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో అక్కడికి వెళ్ళిపోతానే
దేవుడు అనుగ్రహించే పరలోక రాజ్య వారసత్వానికి ముందుగా పరదైస్ అనేటువంటి మరి శాంతి సమాధానంతో ఉండేటువంటి చోటకి వెళ్ళి మనంతా కూడా నెమ్మదిలో పాలు పొందుతూ ఉంటాం. ఇక్కడ దొంగలగా ఇద్దరు దొంగలలో మొదటి వాడు దేవుణ్ణి దూషించాడు, రెండో వాడు పశ్చాత్తాపడ్డాడు. వెంటనే దేవుడు ఏమనుగ్రహించేశాడు? తన దగ్గర ఉన్నది దానికి అనుగ్రహించేశాడు. అది ఏమిటి? పరదైసులో నేడే నీవు నాతో కూడా పరదైసుకు ఉంటావని అన్నాడు. పరదైసుకు వెళ్ళిపోయారు. అది దేవుడు అనుగ్రహించేది. అలాగే దేవుని మార్గము, దేవుని వాక్యానుసారంగా నడిచేవాళ్ళు, దేవుని మార్గమును ఎంచుకుని నడిచేటువంటి వాళ్ళు, అయ్యో ఈ తప్పు చేయకూడదు, ఈరోజు ఈ వాక్యం విన్నాము, ఈ వాక్యానుసారముగా నేను జీవించాలి, ఈ వాక్యాన్ని పట్టుకుని నడవాలి అని ముఖ్యంగా యవ్వనస్తులైనటువంటి బిడ్డలు వారు గనక దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని నడవాలనుకుంటే వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసము పెద్దవాళ్ళలో ఉండదు. చిన్న వయసులో యవ్వన వయసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే దేవుని దగ్గర ఏదైనా గోజాడి అడిగి నేను చెప్పిన చింతాక్రాంతులే గనక వినయ మనస్కులై ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే బదులిచ్చేది యవ్వనస్తులకే, చిన్న పిల్లలకే, యవ్వనస్తులకే. నా ప్రాక్టికల్గా నేను చవి చూశాను. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే సాతానుడు వచ్చేస్తాడు. సాతానుడు వచ్చి హృదయంలో చేరుతాడు. అయ్యో నీకు నీరు వద్దు, నీవు నీరు పోయటం ఎందుకు, ఇహలోకపరముగా ఎన్నో నీకు ఆశలు చూపిస్తున్నాను, వీటిని కోరుకోయి ఇహలోకపరములో ఉన్నటువంటి వాటిని అనుభవించడానికి నీకు అన్ని అనుగ్రహిస్తున్నాను అని చెప్పి సాతానుడు వచ్చి మనల్ని పట్టుకుంటాడు. సాతాను శక్తులకు చిక్కిపోతాం. దేవుని ఆత్మ మన దగ్గర నుంచి దూరం అయిపోతూ ఉంటుంది. కాబట్టి యవ్వనస్తులు ప్రార్థన దేవుడు వెంటనే వింటాడు. ఎందుకంటే యవ్వనస్తులారా మీ యవ్వన కాలంలో నాకు కాడి మోయండి అయ్యా అని చెప్తాడు. చాలామంది యవ్వనస్తులు ఇక్కడ ఉన్నారు, అర్థం చేసుకోండి. పెద్దవాళ్ళు ఎందుకంటే హృదయంలో వాక్యం చేరుతుంది కానీ వాళ్ళు ఇంకా అంగీకరించలేడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న శోధన, ఎన్నో శ్రమలు, ఇంకా బాధలు, ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటిని బట్టి వాళ్ళు ఇంకా తొందరగా దేవుడు అంగీకరించే ప్రార్థన చేయలేకపోతూ ఉంటారు. కాబట్టి పశ్చాత్తాప హృదయం కలిగిన వాళ్ళని దేవుడు అంగీకరిస్తాడు. వారి హృదయంలో దేవుని పట్ల ప్రేమ ఉంటుంది. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి వాగ్దాన ఫలాలను ఇస్తూ ఉంటాడని చెప్పి విన్నాం. అలాగే మనం చూస్తే దేవుని వాక్యానుసారంగా నడిచేటువంటి వాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని నడిచేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక్క మాటలో చెప్పాలంటే మీకు అర్థం చేయడానికి, మీకు అర్థమయ్యే, మీరు ఎప్పుడు వినేటువంటి వాక్యంలోనే మీరు పేతురు, యాకోబు, యోహాను వీళ్ళంతా కూడా పరిచర్య చేయటానికి మరి అనేక సంఘాలు తిరుగు అన్య జనుల మధ్య పరిచర్య చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశంలోని యూదుల మధ్య పరిచర్య చేస్తూ ఉంటారు. ఆ చేసేటప్పుడు వీరు పరిచర్య చేసేటప్పుడు వాళ్ళకు మాట చెప్తారు. ఏమనంటే, అయ్యా ఇక్కడ అనేక మంది మరి ధనవంతులు ఉన్నారు, అనేక మంది ధనవంతులు వచ్చేసేసి మందిరంలో కూర్చుంటున్నారు. పేదవాడు, దీన దరిద్రుడైనటువంటి వాడు ఇక్కడ మందిరంలోకి వచ్చేస్తున్నాడు. వాళ్ళు కూడా కూర్చుంటున్నారు. మందిరం అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. ఆ తర్వాత భోజనాలకు వెళ్ళిపోతున్నాం. ధనవంతుడేమో ఇంటికి వెళ్ళిపోయి చక్కగా భోజనం చేసి తుష్టిగా పడుకుంటున్నారయ్యా. పేదవాడేమో తిండికి లేక, మేము వాళ్ళకి పెట్టలేక బాధలు పడుతూ ఉన్నారయ్యా. అందుకని ఇక నుంచి ఒక తీర్మానం చేద్దాం. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి వస్తున్నారో దాంట్లో ధనికుడని పేదవాడనేటువంటి తారతమ్యము లేకుండా ధనికులంతా తమ ఆస్తిని తీసుకుని వచ్చి సంఘం ఎదుట పెట్టండి. పేదవాడు కూడా తన కలిగిన కొంచెమే కూడా తీసుకుని వచ్చి పెట్టండి. అప్పుడు అందరము కూడా ఒకే భోజనం వండుకుని తిందామని చెప్పి తీర్మానం చేసుకుని వారు పరిచర్యలో ఒక తీర్మానం చేసుకుని జరిగిస్తూ ఉన్న సమయంలో కొంతమంది స్త్రీలు ఏమన్నారంటే, అయ్యా యూదులుగా ఉండి యూద మతంలో నుంచి మార్పు చెంది క్రైస్తవమును అంగీకరించిన వాళ్ళకేమో బాగా చూస్తున్నారయ్యా ఈ సేవకులంతా కూడా. అంటే కొంతమంది సేవకులు భోజనం వడ్డించేవాడు. అయితే ఎవరైతే అన్ని జనులుగా ఉండి దేవుని పట్ల విశ్వాసంతో వచ్చారో వాళ్ళని అయితే సరిగ్గా చూడట్లేదయ్యా అని చెప్పి గలిబిలి జరుగుతూ ఉందట సంఘంలో. అప్పుడు పేతురు అంటాడు, మీ అందరికీ భోజనాలు వడ్డించడానికి ఆ దేవుడు మమ్మల్ని పంపించింది కదే, మీకు వాక్యము ప్రకటించడానికి. అందుకని మీ అందరికీ నేను ఒక మాట చెబుతున్నాను, మీలో ఒక 7గురిని నిర్ణయించుకోండి, పెద్దలైనటువంటి వాళ్ళని. ఆ 7గురే మీకు పరిచర్య చేస్తా ఉంటాడు. వాళ్ళలో ఒక అధికారిగా నేను అతన్ని చెబుతాను. అతని పేరు స్టెఫన్ అనేటువంటి వాడు మీ అందరి మీద అధికారిగా ఉంటాడు. అతని బాధ్యతలు తీసుకుని ఆ 7గురు కూడా మీకు పరిచర్య చేసేవాళ్ళగా చేస్తాడని చెప్పేసి స్టెఫన్ నియమిస్తాడు. స్టెఫన్ ఎలాంటి వాడండి? స్టెఫన్ ఎలాంటి వాడు? స్టెఫన్ కూడా హతసాక్షి అయినటువంటి వాడు.
దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి అమ్మా అందరూ జాగ్రత్తగా వినండి. సమయం చాలా 2 గంటలు అయిందంటే అందరికీ నిద్ర వస్తుంది. నిద్ర వస్తే నేను చెప్పలేను, అందుకని అందరూ కూడా కొంచెం సేపు వినండి అమ్మా, కొంచెం సేపు వినండి. స్టెఫను ఒక అధికారిగా ఉన్నాడు. మరి అధికారిగా ఉండి చేసేటప్పుడు పౌలు, సౌలుగా పిలువబడినటువంటి పౌలు అప్పుడు ఒక పెద్ద అధికారి. రోమా సామ్రాజ్యములో ఆయన ఒక శతాధిపతిగా ఉండి అనేక మందిని సంహరించడానికి, అంటే క్రైస్తవమును సేకరించిన వాళ్ళను సంహరించడానికి అధికారము పొందినవాడై ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలోనే కాక అనేక దేశాల్లో చంపడానికి అధికారం పొందినటువంటి వాడు. అలాంటి వాడు వచ్చి ఈ యొక్క స్టెఫనును పట్టుకుని, నీవు క్రైస్తవ మతాన్ని ఎందుకు బోధిస్తున్నావు, క్రీస్తుని ఎందుకు ప్రకటిస్తున్నావు కాబట్టి అని ఆయన బంధించేసేసి మరణ శిక్ష విధించడానికి తీసుకుని వెళ్ళిపోయి ఒక కొండపైకి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొడుతూ కిందగా పడదోసినప్పుడు ఇక్కడ ఆ యొక్క స్టెఫను చనిపోలేదండి, చనిపోలేదు. రాళ్లతో కొట్టేశారు. ఎందుకు? దేవుని యొక్క వాక్యమును ప్రకటించినందుకు. అలాంటి స్టెఫను ఎలాంటి వాడు? దేవుని యొక్క మార్గమును ఎంచుకుని దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానము చేసుకుని, ఆ విధంగా తీర్మానము చేసుకుని జీవిస్తున్నటువంటి వాళ్ళందరికీ పరిచర్య చేస్తూ, తగ్గింపు స్వభావము కలిగినటువంటి వాడై పరిచర్య చేస్తూ జీవించినటువంటి వాడు స్టెఫను. ఆ స్టెఫను, అలాంటి స్టెఫన్ని చంపేసేటప్పుడు ఒక్కసారి మీరు అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 59, 60 వచనాలు కనుక మీరు చూసినట్లయితే, 7వ అధ్యాయము అపోస్తుల కార్యము 59, 60 వచనాలు. ఆ ఆ ఆ ఆ ఆ చూడండి, ప్రభువుని గురించి అంట మొరపెడుతూ ఉన్నాడంట. వాళ్ళు రాళ్లతో కొడుతూ ఉన్నారు చంపేయటానికి. రాళ్లతో కొట్టుతూ ఉన్నప్పుడు కూడా స్టెఫన్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రభువుని గురించి మొరపెడుతూ ఉన్నాడు. ప్రభువా అని ఏమని మొరపెడుతున్నాడు? యేసు ప్రభువా, నా ఆత్మను నీవు చేర్చుకోవయ్యా, నా ఆత్మను చేర్చుకో. వీళ్ళు కొడుతున్నారు, నన్ను రక్షించు అని అంటలేదు. నా ఆత్మను చేర్చుకోవయ్యా, నా ఆత్మను చేర్చుకో అని స్టెఫను పలుకుచుండగా వారంతా అతన్ని రాళ్లతో కొడుతూ ఉన్నారట. ఏది మాట అంటున్నప్పుడే అప్పుడు అతను ఏం చేశాడంటే, రాళ్లతో కొడుతున్నప్పుడు మోకాళ్ళు ఊనేడట. మోకాళ్ళ మీద మోకరించేశాడు. ప్రభువా, వారి మీద ఈ పాపమును మోపొద్దయ్యా, వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదయ్యా, వారిని క్షమించయ్యా. ప్రభు మార్గం అంటే ఏంటండి? ప్రభువు శిలువ మరణమును పొందుతానికి ముందుగా ఏ మాట అయితే పలికాడో, వీరేమి చేయుచున్నారో తండ్రి వారు గనక వారిని క్షమించమని చెప్పి ఏ విధంగా అయితే తండ్రిని వేడుకున్నాడో యేసు ప్రభువారు, స్టెఫను కూడా అదే విధంగా దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క వాక్యానుసారం అంటే దేవుని మార్గం ఏంటి? క్షమించే హృదయం. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పలికినట్లుగానే, అయ్యా వాళ్ళు నన్ను రాళ్లతో కొడుతున్నారయ్యా అని చెప్పేసి మోకరించి ప్రభువుకు మొరపెడుతూ, వారు చేసే తప్పులయ్యా వాళ్ళకి తెలియదు, వారిని క్షమించేసే ప్రభువా, కానీ నా ఆత్మను నువ్వు చేర్చుకో, నా ఆత్మను చేర్చుకో. ఎప్పుడండి ఈ మాట పలికేది? వారు రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు మోకరించినప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగిందట. స్టెఫనుకి మనం చూస్తే అపోస్తుల కార్యములో చదువుకుంటే ఒక దర్శనాన్ని చూశాడు. ఏమని చూశాడు? ఆకాశము తెరవబడటం అనేది చూశాడు. అక్కడ దేవుని యొక్క సింహాసనాన్ని చూశాడు. సింహాసనము పైన ఆసీనుడైనటువంటి దేవుని కుడి పార్శ్వమునందు యేసుక్రీస్తు ప్రభువారు కూర్చుండటం చూశాడు. దేవుని డైరెక్ట్ గా పరలోకమందున దేవుని చూడగలిగినటువంటి దర్శనము పొందుకున్నటువంటి స్టెఫను, ప్రభువా వీరిని శిక్షించయ్యా, వీరిని తోసివేసేసాయి, నేను జీవించకుండా మరణించే విధంగా కొడుతున్న వీరందరిని శిక్షించు అనలేదే, అనలేదు. దేవుని మార్గం అది. క్రీస్తు ప్రభువారు నడిచిన మార్గంలో నడవటం అంటే మరణము పొందే విధముగా మనము శోధనకు గురైనప్పుడు కూడా క్రీస్తుని ఎరగను అని చెప్పి అనటానికి వీలు లేదు. క్రీస్తు మార్గము, క్రీస్తు పడిన శ్రమలను వాటిని పొందుకుని మనము కూడా అనుభవించడానికి స్థిరమైన మనసు కలిగిన వాడే క్రీస్తు మార్గంలో నడిచిన వాడు. స్టెఫను అలా నడిచాడు, అది క్రీస్తు మార్గం. అందుకని అతను ఏమన్నాడు? నా ఆత్మను నీవు చేర్చుకోవయ్యా. ఆత్మ కనిపించదు. స్టెఫనుకు తెలుసా ఆత్మ ఉందని?
అనుభవపూర్వకంగా వాక్యానుసారంగా తెలుసుకున్నాడు. పరిశుద్ధాత్మ పావురమొలె వారి మీద కుమ్మరించబడినప్పుడు, ఓహో పరిశుద్ధాత్మ ఉన్నది, ఆత్మ నాలో ఉన్నది, నన్ను జీవింపజేసేది ఆత్మే అని తెలుసుకున్నాడు. కాబట్టి నా ఆత్మను నీ వద్దకు చేర్చుకో. యుగ యుగాలు జీవించాలంటే మన ఆత్మ పరదేశికి వెళ్ళిపోవాలి. అది కోరుకున్నాడు కాబట్టి స్తెఫను కూడా అక్కడ మరి దేవుని యొక్క సమక్షంలోకి వెళ్ళిపోయాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అయితే నేను ఒక్క విషయం చెబుతాను. వినయ మనస్కులు అంటే ఎవరు? వినయం కలిగిన మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? మరి వినయ మనస్కులు కూడా పరలోక రాజ్యంలోకి వెళ్తారు. అయితే వినయ మనస్కుల గురించి దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, యేసు ప్రభువారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట చెప్తాడమ్మా. ఏమనంటాడు? అయ్యా, నేను సాత్వికుడను, వినయ మనస్సు కలిగిన వాడను. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను. చూడండి, నేను సాత్వికుడని చెబుతున్నాడు, దీన మనస్సు కలిగిన వాడను. మీరందరూ కూడా ఎదుటి వాని ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోండి అంటున్నాడు. నేను దీన మనసు కలిగిన వాడిని, నేను సాత్వికుడును, మీరందరూ కూడా దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోండి అంటున్నాడు. దీన మనసు అనే వస్త్రము, ప్రశస్త వస్త్రము, తెల్లని వస్త్రము, రక్షణ వస్త్రము మీరంతా కూడా ధరించుకోండి అమ్మా. నేను దీన మనసు కలిగిన వాడిని, దీన మనసు అనే వస్త్రమును మీరంతా కూడా ధరించుకోండి. మరి పరిశుద్ధ గ్రంథమును పరిశీలిస్తే ఆ వస్త్రము, ప్రశస్త వస్త్రము, తెల్లని వస్త్రము, రక్షణ వస్త్రము అన్నీ కూడా ఒకటే. వాటిని ధరించుకోమంటాడు. మీరందరూ కూడా దీన మనసు అనే వస్త్రము ధరించుకుని మిమ్ములను మీరు ఆ వస్త్రము చేత అలంకరించుకోండి అని చెప్పి చెబుతున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన స్వరమును అనుగ్రహిస్తాడట. బాగా అర్థం చేసుకోండి. దీనులైనటువంటి వారికి, దీన మనసు కలిగినటువంటి వారికి, విరిగి నలిగిన హృదయము కలిగినటువంటి వారికంట ఆయన ఏం చేస్తాడంట? ఆయన తన స్వరమును వినిపిస్తాడట. ఇక్కడ చూడండి, అక్కడేమో ఆత్మను అనుగ్రహించేశాడు, ఇక్కడేమంటున్నాడు? దేవుడు స్వరాన్ని అనుగ్రహిస్తాడట, స్వరాన్ని వినిపిస్తాడట. ఎవరికండి? దీన మనసు అనే వస్త్రము ధరించిన వాళ్ళకి. దీన మనసు అనే వస్త్రము మీరు ధరించినట్లయితే ఆయన ప్రభువు చెబుతున్నాడు, నా స్వరమును మీకు వినిపిస్తాను అంటున్నాడు. ఆయన యొక్క స్వరము వినిపిస్తాడంట, ప్రభు స్వరము. మరి మోషే మరి సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, రెండవసారి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి దేవుడు మాట్లాడుతుంటే, మరి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా కొండ పక్కకు వచ్చి నిలబడమన్నప్పుడు, వాళ్ళందరూ పరిశుద్ధులుగా వచ్చి ఉన్నప్పుడు కూడా ప్రభు అక్కడ నుంచి చిన్నగా మాట్లాడుతుంటే ఆ స్వరము విని భయపడిన వారై, ఓ మోషే, మేమంతా మరణించిపోతాము, ఆయన స్వరమును మేము వినగలిగే శక్తి మాకు లేదు, దయచేసి నీవు మాత్రమే మాట్లాడి ఆ ఆజ్ఞను నువ్వే పొందుకుని తిరిగి రా అని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా కేకలు వేసి చెప్పినట్టుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? దీన మనసు అనే వస్త్రమును మీరు ధరించుకోండి అయ్యా, మీకు నా స్వరమును వినిపిస్తాను, నా స్వరమును విన్న మీరు జీవిస్తారు అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నాడు దేవుడు. ఏమని అంటున్నాడండి? దీనులకు తన స్వరము అనుగ్రహించును అంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసు కలవారై ఉండండి అని ఇక్కడ తర్వాత వాక్యం చెబుతాడు. అంటే దీన మనసు అనే వస్త్రం ఉండాలట. అంటే విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి దీన మనస్సు. అలాంటి వారికి వాక్యం అనుగ్రహిస్తాడంట. వాక్యము ఏ వాక్యం అండి? వాక్యము అంటే స్వరము అంటే ఏంటండి? ఆయన స్వరము అంటే ఆయన మాట. ఆయన మాట ఏమిటి? ఆయన వాక్యమే. అంటే వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుడే తనను తాను మనకు అనుగ్రహించేసుకుంటున్నాడు. అయ్యా, మీరు రక్షణ వస్త్రము, ప్రశస్త వస్త్రమును కనుక ధరించినట్లయితే, దీన మనసున వస్త్రమును కనుక ధరించినట్లయితే నేను మీ వద్దకు వచ్చేసేస్తాను. మీ వద్దకు వచ్చేసేసి మీతో నేను కలిసి ఉంటాను. మీరు ఒక్కసారి ప్రకటన గ్రంథం కనుక 3వ అధ్యాయం 20వ వచనం కనుక చదివినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం కనుక చూసినట్లయితే, ఇదిగో అమ్మా, జాగ్రత్తగా వినండి అమ్మా. ఇంకా నేను కొద్దిసేపట్లోనే ముగిస్తాను. ఎందుకంటే 20వ వచనం చూసినట్లయితే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా సరే నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును
నాతో కూడా వాడును, కలిసి భోజనము చేస్తామని చెప్పి ప్రభు చెబుతున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? నేను తలుపు వద్ద వచ్చి నిలబడి ఉన్నానయ్యా. నేను నా తలుపు తడుతూ ఉన్నప్పుడు ఎవడైతే నా స్వరమును విని, ఆయన స్వరమంట, ఆయన స్వరమును గనక మనం విని తలుపు తడుతూ ఉన్నప్పుడు తలుపు గనక తీసినట్లయితే నేను వచ్చి మీతో ఉంటాను, మీరు నాతో కలిసి ఉంటారు, మనందరం కలిసి భోజనం చేస్తామయ్యా అంటాడు. ఏది తలుపు అండి? ఏ తలుపు తడుతున్నాడు ప్రభు? హృదయం అనే తలుపుని తడుతూ ఉన్నాడు. వాక్యం అనేటువంటి స్వరమును మీ దగ్గరకు పంపించినప్పుడు మీ హృదయంలో వాక్యము వెళుతుందా? వాక్యము హృదయంలోనికి వెళ్లకుండా ఈ చెవులో విని ఈ చెవుతో వదిలిపెట్టేస్తున్నామా? ఆలోచించండి. హృదయం అనే తలుపు తెరవండయ్యా. మీ హృదయానికి అంటుకునే విధముగా నేను వాక్యమును చెబుతూ ఉన్నప్పుడు, నా వాక్యము ప్రకటించబడేటప్పుడు హృదయ తలుపులు తెరిచి నా వాక్యాన్ని మీ హృదయంలో చేర్చుకోండి. అప్పుడు మీరు నాతోనూ నేను మీతో కలిసి భోజనం చేసేస్తాను. ఎక్కడ చేస్తామండి భోజనం? పరలోకము. భోజనం ఉండదు అక్కడ. దేవుడు చెప్పే భోజనం అనేది దాని గురించి మళ్ళీ ఎక్కువగా చెప్పుకోవాల్సి వస్తుంది. అక్కడ భోజనం ఉండదు. మనమంతా కలిసిమెలిసి ప్రభువుతో సాన్నిహిత్యముతో, ప్రభు అంటాడు, నన్ను నా తండ్రి తన సింహాసనం మీద కూర్చునబెట్టినట్లుగా మీరు నా సింహాసనం అధిరోహించి మీరందరూ కూడా నా సింహాసనం మీద కూర్చునే విధముగా మీ అందరిని కూడా నేను ఆశీర్వదిస్తానంటాడు. అది దేవుడిచ్చే బహుమానము భోజనం. అంటే ఆయనతో సమానముగా మనమంతా ఉంటామట. తండ్రి తన సింహాసనాన్ని కొడుకు ఇచ్చేశాడు యేసు ప్రభు వారికి. ఆయన అంటాడు, నా సింహాసనమును మీరును అధిరోహించగలిగేలాగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటాడు. అంటే అర్థం ఏంటి? అలాంటి ఆత్మను, ప్రశస్త వస్త్రమని, అలాంటి దీన మనసు అనే వస్త్రం ధరించుకుంటే చాలట. అప్పుడు ఆ వస్త్రమయ్యా స్వరము, ఏ స్వరము? వాక్యం అనే స్వరము నీ హృదయానికి తాగుతూ ఉన్నప్పుడు, నీ హృదయానికి నీ చెవులతో విన్నప్పుడు, ఈ చెవుతో విని చెవుతో వదిలిపెట్టొద్దమ్మా, హృదయంలో చేర్చుకో. నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ పాస్టర్ చెప్పినా, ఏ దైవ సేవకుడు చెప్పినా ఒక వాక్యము చెబితే వాక్యాన్ని వెళ్ళి మళ్ళీ ధ్యానించుకోమ్మా. మనసులో నువ్వు అర్థం చేసుకుంటా ఉండు. ఈరోజు ఈ వాక్యం చెప్పాడు, వాక్యం అంతా గుర్తుపెట్టుకోకపోయినా కొన్ని మాటలు గుర్తుపెట్టుకోండి, ఆ వాక్యాన్ని ధ్యానించుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యము మీ హృదయంలో భద్రపరచాలంటే మీరు మీ ఇంటిలో మందిరానికి రాకుండా కూర్చున్న వాళ్ళకి ఈ రోజు నీ వాక్యం విన్నాను అని చెబితే, మనం గనక మన వాక్యము మన హృదయంలో ఉన్న మాటలు కొన్ని ఇతరులకు చెప్పినట్లయితే వాళ్ళు విన్నదానిని బట్టి వాళ్ళు ప్రతిఫలం పొందుతారో లేవు, కానీ నీ హృదయంలో ఆ వాక్యం భద్రపరచబడిపోతుంది. అలా గనక భద్రపరిచినట్లయితే దేవుడు చెబుతున్నాడు, నేను తలుపు తట్టినప్పుడు నీ వాక్యం నీ హృదయంలో చేర్చుకున్నావమ్మా. అలా చేస్తే నీకు నాతో భోజనం చేసి బహుమానాన్ని ఇచ్చేస్తాను. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది, పశ్చాత్తాప హృదయం కలిగిన వాళ్ళు, ప్రభు మార్గంలో నడిచినటువంటి వాళ్ళు, దీన మనసు అనేటువంటి వస్త్రము ధరించుకున్న వాళ్ళందరినీ ప్రభు చేర్చుకుంటాడండి. ఇప్పుడు నేను చెప్పిన 3 లక్షణాలు కలిగిన ప్రతి వారు కూడా, ఏ లక్షణం ఉన్నా కూడా దేవుడు నన్ను చేర్చుకుంటాడని చెప్పి విశ్వాసంతో మనం ఉంటామనుకోండి, ఆ విశ్వాసాన్ని దేవుడు పెంపొందించి విశ్వాసాన్ని నెరవేర్చేవాడుగా దేవుడు ఉంటాడండి. ఒకసారి మోషేని గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడిని చెప్పాడు. మోషేని గురించి దేవుడు ఏమని చెబుతాడు తెలుసునండి? మీరు సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో మోషేని గురించి దేవుడు ఏమని చెబుతాడు తెలుసునండి? మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు అంటాడు. మోషేని గురించి దేవుడే చెబుతున్నాడు. దేవుడు 11:39లో ఏమని చెబుతున్నాడు? మరి మత్తయి సువార్త 11:29లో నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడని చెప్పేసి అక్కడ యేసు ప్రభు వారు చెబుతున్నాడు. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడిని. ఇక్కడ మోషేని గురించి యెహోవా దేవుడే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడట. మరి ఏమంటే భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు అంటే, భూమి మీద ఎంతమంది ఉంటారు అందరిలో కూడా సాత్వికుడట, దీన మనసు కలిగిన వాడు. సాత్వికుడు అని చెప్పేసి సర్టిఫికేట్ ఎవరిచ్చారండి? దేవుడే ఇచ్చేశాడు. అదే అధ్యాయము 12వ అధ్యాయము 7-8 వచనాలు ఏమని చెబుతాడు తెలుసిన? అతడు నా ఇల్లంతటిలో కూడా చాలా నమ్మకమైన వాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లంటే ఏదండి? ప్రభువుకి ఇల్లేది, దేవునికి ఇల్లేది. పరలోక రాజ్యంలో చేరటానికి విశ్వాసులుగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ
పరలోక రాజ్యానికి వెళతానికి ఉన్న నీతిమంతులందరూ కూడా ఆయన యొక్క రాజ్య వారసత్వాన్ని పొందుకునే వాళ్ళందరూ కూడా ఆయన ఇంటిలో భాగస్వాములే. ఆయన ఇంటిలో చేరటానికి ప్రభు చెబుతాడు, నేను గనక వెళ్ళనట్లయితే మీకు ఎంతో నష్టం, నేను వెళ్ళినట్లయితే మీకోసం నేను గృహాలను కట్టించేస్తానంటాడు. ఆ గృహాలు ప్రభు యొక్క గృహాలలో వాటిని ఆ గృహాలలో చేరే వారందరిలో కూడా, అంటే దేవుని రాజ్య వారసత్వము పొందుకునే అందరిలో కంటే కూడా అతనంట ఆయన ఏమని చెబుతాడు, నమ్మకమైన వాడంట. మోషేని ఏమన్నాడు, అందరిలో నమ్మకమైన వాడు, ఇంకంతకంటే నమ్మకమైన వాడు లేడు. 8వ వచనంలో ఏమని చెబుతాడు తెలుసునండి, నేను గూఢభావముతో కాదు, గూఢార్థాలతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను ఆయనతో మాట్లాడతాను, ఎందుకంటే అతడు నా సేవకుడు అంటాడు. నాకు సేవ చేసేవాడు సేవకుడు, అందుకని నేను గూఢభావంతో మాట్లాడినయ్యా, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడతాను. మోషేతో ఎప్పుడు కూడా దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. అలా దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతానంటాడు. కలలో కనిపించటం లేదు, దర్శనమే కలిగించి. ఇందాక స్తెఫను దర్శనమును చూశాడు, ఆకాశము తెరుగుబడుట, పరలోకమందు దేవుడు సింహాసనమే కూర్చుంటే ఆయన కుడి పార్శ్వమున క్రీస్తు ప్రభువు వారు కూర్చున్నట్టుగా దర్శనం చూశాడు. అలాగే మోషేతో నేను కూడా దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతాను, ఎందుకంటే అతడు నా సేవకుడు అంటాడు. అది ఇంకొక మాటగాడు చెబుతాడు, ఏమనంటాడు, నిర్గమకాండం 33:11 ఏమంటాడంటే, ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా నేను మోషేతో మాట్లాడుతూ ఉంటానంటాడు. చూడండి, ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టుగా నేను మోషేతో మాట్లాడతాను. ఎందుకు అట్లా మాట్లాడతానంటే అతడు నాకు స్నేహితుడు అంటాడు. అమ్మా, నేను చెప్పేదేమన్నా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మీరందరూ నాకు కొత్త కదా. ఎవరి హృదయమో ఎలా ఉంటుందో ఎలా స్వీకరిస్తారో నాకు తెలియదు. మీరు ఎందుకంటే కష్టపడి మందిరానికి వచ్చారు కదమ్మా, వాక్యం నేను మీకు అర్థమయ్యే రీతిలో మీ హృదయాల్లో చేరే రీతిలో చెబుతున్నానో లేదో నాకు తెలియదు. అందుకని మరొకసారి అడుగుతున్నాను, కొంచెం కొద్దిసేపు ఓపిక పట్టండి. టైం చెప్పారు, ఆ టైం కంటే ముందే నేను ముగిస్తాను. కాబట్టి అమ్మా కొంచెం ఓపికతో వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ అంటాడు మోషే గురించి, మోషే నా ఇల్లంతటలో నమ్మకమైన వాడయ్యా, మోషే నాలాంటి సాధ్వికుడయ్యా, అతడు నా సేవకుడయ్యా, నాకు స్నేహితుడయ్యా అని ఎవరు చెప్పారండి? ప్రభువే చెప్పేశాడు. అంత గొప్పగా మోషేని గురించి దేవుడు చెప్పిన తర్వాత జరిగినది ఏమిటి? మోషేకు జరిగినటువంటి పరాభవం ఏమిటి? మోషే, నీవు ఐగుప్తు నుంచి నా యొక్క దాసులుగా నివసిస్తున్నటువంటి ఈ ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నేను పాలు తేనెలు ప్రవహించే కానాను ప్రాంతానికి నడిపించమని చెప్పినప్పుడు 40 సంవత్సరాలు కష్టపడి మోషే వీరందరినీ నడిపించుకుంటూ షిత్తీం అనేటువంటి యోర్దాను నది ఒడ్డుకి మోయాబు మైదానంలో చేర్చేశాడు 40 సంవత్సరాలు. ఇంతగా మోషేని గురించి పొగిడిన దేవుడు అక్కడికి వెళ్ళిపోయాడు. షిత్తీము దగ్గరికి దిగారు, మోయాబు మైదానం దగ్గరికి దిగాడు. అక్కడికి వెళ్ళినాక మోషేని అంటాడు దేవుడు, ఓ మోషే, నీ అన్నయ్య అయినటువంటి అహరోను మరణించినట్లుగా నీవు కూడా మరణించడానికి అదిగో ఆ నెబో పర్వతం ఎక్కి అక్కడ మరణించే సమయం వచ్చేసింది, నీ మరణ సమయం ఆసన్నమైపోయింది, నీవు మరణించవయ్యా. అప్పుడు అంటాడు, ప్రభువా ఇదేమంత అన్యాయం, నేను ఇంతమందిని 40 సంవత్సరాలు నడిపించాను ప్రభువా, నేను ఒక ఫరో యొక్క కుమారుడిగా జీవించి ఆయన వారసత్వంలో ఫరోగా నేను ఎదగవలసిన వాడిని, వాటిని అన్నిటిని కూడా వదిలిపెట్టుకుని ఒక బానిసగా జీవిస్తున్న ఇజ్రాయెల్ ప్రజల కోసం నేను అన్ని త్యజించి ఇక్కడికి వచ్చి బ్రతికి నేను నీ మాట ప్రకారంగా వీరందరిని నడిపించానయ్యా అని మనసులో అనుకుని ఉంటాడేమో మోషే. అనుకోలా. మోషే మరణించవయ్యా అంటే మోషే ఏమంటాడు, ప్రభువా మరణిస్తానికి నేను సిద్ధమే, నీ మాట కట్టుబడి ఉంటాను, అయితే ఒక్కసారి ఈ యోర్దాను నదిని దాటి అక్కడికి వెళ్ళి నేను ఒకసారి పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలా ఉంటుందో చూసి వస్తానయ్యా అని అంటాడు. దేవుడు ఏమంటాడండి, చాలు చాలు ఆపో, ఇంకంతకంటే నీకు అవకాశం లేదు, నెబో పర్వతం ఎక్కి మరణించు అని చెప్పాడు. అప్పుడు మోషే ఏం చేస్తాడండి, నాలాంటి వాడైతే ఏం చేస్తాడు, ఇంతగా నేను ప్రార్థించాను, 40 సంవత్సరాలు కష్టపడ్డాను, దేవుడు నాకు ఇచ్చే బహుమానం ఇదా, నన్ను సాధ్వికుడు అన్నాడు, సేవకుడు అన్నాడు, స్నేహితుడు అన్నాడు, సాధ్వికుడుగా ఎంతో ఇదిగా చెప్పాడే, అయ్యో నన్ను దేవుడు ఎట్లా చనిపోమని చెబుతున్నాడు అని చెప్పి బాధపడిపోతాం. అలా ఆలోచించే ఇది విధంగా మోషే చేయలేదు. మోషే అక్కడ ఏం చేశాడు తెలుసునండి, అప్పుడు ఆ యొక్క లక్షలాది మంది ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా కూర్చోబెట్టి ఆ మైదానంలో వారందరికీ కూడా ఈ 40 సంవత్సరాలు జరిగినటువంటి పరిణామాలను, దేవుని యొక్క ఆజ్ఞలన్నిటిని కూడా
ద్వితీయోపదేశ కాండము ద్వారా మనము ఉన్నటువంటి 4 కాండముల్లో చెప్పబడినటువంటి ఆది కాండము నుంచి సంఖ్యాకాండం వరకు చెప్పబడిన విషయాలన్నిటికీ కూడా ద్వితీయోపదేశ కాండంలో తిరిగి వాళ్ళందరికీ వల్లించి మీరంతా దేవుని ఆజ్ఞలను పాటించేవారుగా, వాక్యానుసారంగా జీవించేవారుగా జీవించండి. మన పితరులు చేసిన పాపమును తిరిగి చేయవద్దయ్యా. మీరు నాకు ఎదురు తిరిగి నాకు దేవుడి మీద కోపము కలిగే విధముగా మెరీబా నీళ్ల వద్ద నన్ను మీరు చేసినటువంటి తప్పును బట్టి నేను ప్రభువు వాక్యముతో నాతో చెప్పి ఆ బండతో మాట్లాడమని చెప్పినప్పుడు నేను కోపము మీ మీద ఉన్నటువంటి కోపము చేత నేను కర్ర తీసుకుని 2 సార్లు కొట్టానయ్యా. ఆ పాపము చేత నన్ను దేవుడు ఇక్కడే మరణించమన్నాడు అని చెప్పి ఈ తప్పు మీరు చేయొద్దయ్యా, ఈ తప్పు మీరు ఇక చెయ్యొద్దు. దేవుని ఆరాధించే విషయంలో మీరు ఎప్పుడు కూడా వెనకడుగు వేయొద్దు. మీరు ఏం ఇతర దేవతల వైపు తిరిగి చూడొద్దు. మిమ్మల్ని ప్రభువు యొర్దాను దాటించేస్తున్నాడు. దాటించిన వెంటనే మీరు ఇక ప్రభువును మర్చిపోయేతారేమో, చేయొద్దు అని చెప్పి చెబుతాడు. అంటే దేవుడు మీద ఎంత విశ్వాసం ఉంది మోషేకి. అయితే ప్రభు చెప్పినట్లుగా ఏం చేస్తాడండి మోషే? అతను ఏం చేస్తాడంటే వెళ్ళిపోయి మోషే నెబో పర్వతం మీద ఎక్కుతాడు. మీకు తెలుసునండి, నెబో పర్వతం మీద ఎక్కేటువంటి మోషే, నెబో పర్వతం ఎక్కడుంటుందో తెలుసు కదండి. ఇప్పుడు అది మరి జోర్డాన్ అనేటువంటి దేశంలో ఉంటుంది. ఇజ్రాయెల్ దేశమును ఎవరైనా సరే వెళ్ళి చూస్తే, ఎవరైనా ఇజ్రాయెల్ దేశాన్ని చూడటానికి వెళ్ళేటువంటి వాళ్ళు మొట్టమొదటిగా చూసేది ఏంటంటే నెబో పర్వతం ఎక్కుతారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలోనికి ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా వచ్చేది ఏదంటే, ఇక్కడ దిగాల్సింది ఎక్కడంటే జోర్డాను దేశంలో దిగుతాం. జోర్డాన్ నుంచి వెళ్ళేటప్పుడు అదంతా మోయాబు మైదానము. గాదీయులకు, మనుష్యులకును, రూబేనీయులకు ఇచ్చినటువంటి ఆ ప్రాంతం అన్నమాట. అక్కడ నెబో పర్వతం అనేది చాలా ఎత్తైనటువంటి పర్వతం ఉంటుంది. నెబో కొండ అంటారు, నెబో పర్వతము. అక్కడికి వెళతాం. అక్కడికి వెళితే కనిపించేది ఏంటండి, మొట్టమొదటిగా దాని మీద ఏమని రాసి ఉంటుందంటే, అక్కడ ఇంగ్లీష్లో మళ్ళీ హిబ్రూలోను ఇంకొక భాషలో 3 భాషల్లో రాసి ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమని రాసి ఉంటుందంటే, ఆ నెబో మెమోరియల్ ఆఫ్ మోజెస్ అంటే మోజెస్ కోసము జ్ఞాపకార్థముగా కట్టబడినటువంటి ఈ శిలాఫలకం అని ఉంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్లోనే మోషే కోసము అంటే జ్ఞాపకార్థముగా కట్టబడినటువంటిది అని చెప్పేసి మెమోరియల్ ఆఫ్ మోజెస్ అని ఉంటుంది. అని ఏమని ఉంటుందంటే దాని కింద క్రిస్టియన్ హోలీ ప్లేస్. క్రిస్టియన్ హోలీ ప్లేస్ అంటే క్రైస్తవుల యొక్క పవిత్ర స్థలము అని అంటారు. మోషే మరణించినటువంటి ఆ నెబో పర్వతం మీద ఏమని రాసి ఉంది? క్రైస్తవుల యొక్క పవిత్ర స్థలము అని రాసి ఉంది. అది ఎవరైనా సరే ఇజ్రాయెల్ దేశం వెళితే ప్రపంచవ్యాప్తంగా అందరూ వస్తారు, అన్ని దేశాల వాళ్ళు వస్తారు. వెళ్ళి చూస్తే నెబో పర్వతం ఎక్కితే మోషే పేరు అక్కడ రాసి ఉంటుంది. మోషే ఫరోను ఎదిరించి ఈ యొక్క బానిసత్వంలో మగ్గుతున్నట్టు ఇజ్రాయెల్ నడిపించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు ఫరో ఏం చేశాడంటే, ఫరో తర్వాత మరో ఫరోగా ఒక రాజుగా ఉండవలసిన మోషే యొక్క పేరుని వారి చరిత్ర పుస్తకాల నుంచి తుడిచివేసాడు. ఆ చరిత్ర అయితే మనకు తెలియదు కానీ, మనం ఎప్పుడు దాన్ని ధ్యానించం కానీ, మేము చదువుకోలేదు కానీ, ఇక్కడైతే మాత్రము ఇప్పటికీ మోషే యొక్క పేరు అక్కడ చిరస్థాయిగా నిలబడి ఉండే విధంగా చెక్కబడి ఉంటుందన్నమాట. అలా చేశాడు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది, మోషే గొప్పగా దేవుని చేత ప్రేమించబడ్డాడు. మరి దేవుని చేత ఎంతగానో పొగడబడ్డాడు. సాధ్వికుడు అన్నాడు, మరి సేవకుడని చెప్పాడు, నమ్మకమైన వాడు అన్నాడు, స్నేహితుడని చెప్పాడు, వాక్యములోనే అలా చెప్పాడు. మరి ఆయనకు ఎదురు చెప్పలేదు. మరణించబోయా అంటే వెళ్ళి మరణించడానికి సిద్ధపడిపోయాడు. మరణించినప్పటికీ కూడా అక్కడ మరణించడానికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ప్రాధేయపడి దేవుడిని అడిగితే అక్కడ దేవుడు ఏం చేశాడంటే తృణీకరించి, ఓ నువ్వు ముందు మరణించబోయా, వెళ్ళి మరణించు, ఆ నెబో పర్వతం ఎక్కి మరణించు అని అన్నాడు. మరి మనమేం చదువుకున్నామండి ఇప్పుడు దాకా? మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తాను, నాకు ఉన్న దానిని మీకు అనుగ్రహిస్తానని దేవుని వాక్యం 8:17 సామెతల గ్రంథంలో చెప్పాడు. మరి మోషే ప్రేమించబట్టే కదా దేవుడు కూడా అతను ప్రేమించి ఆయన గురించి పొగిడింది. మరి మోషేనేమో కోరిన చిన్న కోరికను కూడా తీర్చుకో, మీరు కోరిన కోరికలనే తీర్చ సమర్థుడైనటువంటి దేవుడుని నేను
రిక్తహస్తుడిని కాదు. మీరందరూ కలిసి అడిగినప్పుడు కూడా మీరు దీన మనసు కలిగి నన్ను ప్రార్థించిన మీ అవసరాలన్నీ కూడా ఒకేసారి నేను విని తీర్చగలిగే దేవుడు నేను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మరి ఇక్కడ మోషే యొక్క మనవిని ఎందుకు అంగీకరించలేదు? మోషే, నాకు ఆ టైం వేరుందో నాది వేరుంది. మోషే, నేను చాలా కొద్దిసేపే చెప్పాను. మోషే గురించి ఒక మాట చెప్తాను. మోషే మరణించాడు కదండి. మరణించినప్పుడు అమ్మా కొద్దిసేపు నన్ను మోషే మరణించినప్పుడు ఏమైందో తెలుసునండి. నెబో పర్వతం ఎక్కి మరణించిన వెంటనే అక్కడికి సాతానుడు వచ్చేసాడు. సాతానుడు వచ్చేసేసి ఆ యొక్క మోషే యొక్క శరీరము నాకు ఇచ్చేసేయి. మిఖాయేలు వచ్చేసాడు. దేవుని పక్షముగా యుద్ధాలు చేసేటువంటి మిఖాయేలు వచ్చేసాడు. దేవుడు పంపించేశాడు మిఖాయేలు, మోషే యొక్క శరీరమును నువ్వు స్వాధీనము చేసుకో, రహస్యంగా దాచేసాయి అన్నాడు. అయితే సాతానుడు వచ్చేసేసి మిఖాయేలుతో అంటాడు, ఓ మిఖాయేలు, ఆ శరీరము నాకు ఇచ్చేసేయి, నేను సమాధి చేసుకుంటాను, ఆయన నేను స్వాధీనం చేసుకుంటాను. మరణించిన వారి యొక్క ఆత్మలను స్వాధీనం చేసుకునేది నేనే కదా అని చెప్పాడట. అంటే మిఖాయేలు ఏమంటాడు? మిఖాయేలు పో అనలేదు. బలవంతుడు, యుద్ధాలు చేసేవాడు, ఒక్క మాట చెబితేనే ఎంతో గొప్పగా చేయగలుగుతాడు. అయినా కూడా అతను ఏమంటాడు? దేవుడు నిన్ను గద్దించునుగాక అంటాడు. దేవుడు నిన్ను గద్దించుగాక. ఆయన గద్దించడు. ఎందుకంటే దేవుడు తనకిచ్చిన అధికారాలను తను ఉపయోగించట్లా, దేవుని నామములో ఉపయోగిస్తున్నాడు. దేవుడు నిన్ను గద్దించునుగాక అని అన్నాడు. అప్పుడు సాతానుడు వెళ్ళిపోతాడు. ఆ శరీరం ఎక్కడుందో ఎవ్వడికి తెలియదు. మోషే యొక్క శరీరము ఎవ్వరికి తెలియదు ఇప్పుడు ఎక్కడుందనేది. అక్కడ అనేక తవ్వకాలు తవ్వారు. మోషే శరీరం కోసం వెతకనటువంటి దేశం లేదు. పరిశీలకులకు ఎంతో మంది వచ్చి ఎన్నో సైంటిఫిక్ ఆధారాలతో ఎక్కడ పాతి పెట్టారు, నెబో పర్వతం మీద చనిపోయాడు కదా, ఇక్కడే మాయమైపోయింది కదా, ఏ ప్రాంతంలో ఉందనేది ఎన్నో తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ తవ్వకాల్లో ఎక్కడ కూడా మోషే యొక్క ఆనవాళ్లు కనిపించలేదు. ఇప్పుడు ఎట్లా జరుగుతాయ్యా? 1000 సంవత్సరాల క్రితంగా అనుకుంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలకు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులకు కానీ అవన్నీ కూడా కష్టమైనవి కాదు. వాళ్ళు DNA టెస్టులు చేస్తారు. మోషే యొక్క వంశము, లేవి వంశములు మోషే యొక్క DNAని తీసి వాటిని బట్టి చూస్తారు. ఎక్కడ కూడా అక్కడ శ్మశానంలో కానీ అక్కడ కనిపించేటువంటి శవాల గుట్టలు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఇప్పటికీ తవ్వకాలు జరుగుతాయి. ఎందుకు అలా చేశాడు దేవుడు? మోషేని ఎవరైనా సరే ఆయన శరీరమును చూసి సమాధిని చూసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మోషే ఎంత గొప్పవాడు కదా, వీరు నడిపించాడు కదా, వీరిని పూజిస్తారేమో. దేవుడు ఏంటంటే, నాకు దక్కవలసినటువంటి ప్రేమానురాగాలు నేను పొందుకోవలసినటువంటి ఘనత ప్రభావాలు నాకు మాత్రమే చెందాలి, మరి యొక్క దేవత కానీ మరి యొక్క మనుషుడు కానీ చెందడానికి నేను ఒప్పుకోనంటాడు. దేవుడికి అది ఒకటే, తనని మాత్రమే ఆరాధించాలి, మరొకరిని ఆరాధించడానికి వీల్లేదు. అందుకే మోషే శరీరాన్ని మాయం చేశారు. అంతేగాని దేవుడికి మోషే మీద ప్రేమ లేక కాదు. మీరు ఒసామా బిన్ లాడెన్ అని చెప్పి వినుంటారు. ఒక టెర్రరిస్టు పాకిస్తాన్లో దాక్కున్నాడు. ఒబామా అనేటువంటి ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ అతన్ని అర్ధరాత్రి పంపించి విమానాలను పంపించి చంపేసేసి ఆ శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళి ఏం చేశారు తెలుసునండి? శరీరమును చంపటమే గొప్ప, చంపి వచ్చేసేయండి అని చెప్పలేదు. ఎలాగైనా సరే ఆ శరీరమును పట్టుకుని రండి, పట్టుకుని వచ్చి దాన్ని పెట్టెల్లో పెట్టి ముందుగానే తీసుకుని వెళ్ళి ఆ పెట్టెలో పెట్టి దానిని మధ్యధరా సముద్రంలోకి తీసుకుని వచ్చి మధ్యలో పడేసి వేయండి, ఎవ్వడికి దొరకకూడదు ఆ శరీరము అన్నాడు. ఎందుకండి అతని మీద ఆ కోపం ఏంటి? ఎవడైనా సరే టెర్రరిస్టులు అయినటువంటి వాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ యొక్క వాడిని ఒసామా బిన్ లాడెన్ని పూజిస్తారేమో అంటే విగ్రహారాధన చేసే వాళ్ళగా మనం తయారు చేయకూడదు మనుషుల్ని అని చెప్పి అమెరికా ప్రెసిడెంట్, అమెరికా ప్రజలు భావించి అతని శరీరాన్ని అక్కడ పడేశారు. ఇక్కడ మోషే శరీరాన్ని ఇక్కడ దేవుడు కనిపించకుండా ఎందుకు చేశాడంటే, మోషే శరీరము కనిపించకుండా మిఖాయేలు ద్వారా దేవుడు చేసింది ఎందుకంటే మనము అతనిని పూజించకూడదు. అతడు గొప్పవాడే, ఘనత కలిగిన వాడే, అతను పూజించకూడదు. అతన్ని మాత్రము దేవుడు హెచ్చించాడు, దేవుని దగ్గర ఘనత పొందాడు. మనం గనక అతను పూజిస్తే ఏమైందో తెలుసునండి, అతనికి దేవుని దగ్గర పొందవలసినటువంటి ఘనత తగ్గిపోతుంది అన్నమాట. మందిరాల్లో చూస్తాం కదండి, మనము
దేవునిని మాత్రమే ఘనపరచాలి. దేవుడు ఒక్కడే ఘనతకు అర్హుడు. ఘనత ప్రభావాలు దేవునికి మాత్రమే చెందాలి. ఎంతటి వాడు వచ్చినా వాడికి మనం ఇవ్వకూడదు. మన హృదయాల్లో ఆ ఒక్క మాటను జాగ్రత్తగా ఉంచుకోండి. సరే, ఇన్ని మాటలు చెప్పిన దేవుడు మోషేని ఏం చేశాడు ఒక్కసారి చూద్దాం. మీరు ఒక్కసారి లూకాసు వార్త 9వ అధ్యాయము 28, 29, 30, 31 నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఏమనంటాడంటే లూకాసు వార్త 9:28 చివరిలో ఏమంటాడంటే, ఆయన అంటే క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన క్రీస్తు వారు ఏమనంటున్నాడంటే, పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయటానికి ఒక కొండ మీదకి వెళ్ళాడట. జాగ్రత్తగా వినండి అమ్మా, ఈ ఒక్క మాటలు వినండి, మీరు త్వరగా వెళ్ళిపోదు. కానీ ఏమంటున్నాడు, క్రీస్తు అంట పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ఒక కొండ మీదకి వెళ్ళిపోయాడట. పేతురుని, యోహాన్ని, యాకోబుని వారు ప్రధానమైన శిష్యులుగా మనం చూస్తూ ఉంటాం. ప్రతిసారి కూడా వాళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రభువారు సిలువ వేయబడటానికి వెళ్ళినప్పుడు కూడా వారి ముగ్గురునే తీసుకుని వెళ్ళిపోయి మీరు నిద్రించకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. 12 మంది శిష్యులు వెళ్ళారు. గెత్సెమనే తోటలో కూర్చోబెట్టాడు. వీళ్ళని మాత్రం తనతో పాటు ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళిపోయాడు. వారిని అక్కడ పెట్టేశాడు. ఇంకా 4 అడుగులు దూరం వెళ్ళిపోయాడు. మీరు నిద్రించకుండా నా కోసం ప్రార్థించండి అయ్యా అని చెప్తాడు. వీళ్ళు నిద్రిస్తారు. సాతాను వారిని ఆవహరించేస్తాడు. ప్రభు వస్తాడు. ఒకసారి నిద్రపోతున్నారు, లేపుతాడు. రెండోసారి నిద్రపోతున్నారు, లేపుతాడు. మూడోసారి హాయిగా నిద్రపోండి, ఇంకా వాళ్ళు వచ్చేసారు, నన్ను పట్టుకుని వెళ్ళిపోతారని చెప్తాడు ప్రభు. అయితే ఆ ముగ్గురికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకని ఆ ముగ్గురిని తీసుకున్నట్ట ఒక కొండ మీదకి వెళ్ళిపోయాడట. వాళ్ళని వెంట పెట్టుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ మీదకి వెళ్ళిపోయాడట. ఆ కొండ పేరు ఏంటి చెప్పండి? రూపాంతరపు కొండ. చక్కగా చెప్పాము, రూపాంతరపు కొండ. దేవుడు రూపాంతరము చెందిన కొండ. ఆ కొండ మీదకి వెళ్ళిపోయాడు. అదే తాబోరు పర్వతం అంటారు. రూపాంతరపు కొండ మీదకి వెళ్ళిపోయాడు. అక్కడంట ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపము మారిపోయిందంట. ఆయన వస్త్రములన్నీ కూడా తెల్లనమై దగదగా మెరిసిపోతా ఉన్నాయట. ఆ వస్త్రమును భూలోకములు ఏ చాకరి అంత తెల్లగా చేయలేడట. ఆ విధంగా ఆయన దగదగా మెరిసిపోయేటువంటి తెల్లని వస్త్రములు ధరించిన వాడే అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడట. వెళ్ళినప్పుడేమో యేసు ప్రభువుగానే వెళ్ళిపోయాడు, మనుష్య కుమారుడుగానే వెళ్ళిపోయాడు. వీళ్ళ ముగ్గురు అలాగే వెళ్ళిపోయారు. వీళ్ళ ముగ్గురు ఆయన వైపు చూస్తున్నారు. ఆయన వస్త్రములన్నీ కూడా మార్పు చెందేసినాయట. దగదగా మెరిసిపోయే తెల్లని వస్త్రములు ధరించిన వాడే కనిపిస్తూ ఉన్నాడట. యేసు ప్రభువు ఈ ముగ్గురికి కూడా కనిపిస్తున్నాడట. మరియు ఇంకా ఏమని చూశారంటే వీళ్ళు ఎవరు, ఈ ముగ్గురు కూడా, ఈ శిష్యులు ఏం చూశారట? మరియు 2 పురుషులు ఆయనతో కూడా మాట్లాడుచుండిరి. 2 పురుషులట ఆయనతో మాట్లాడుతూ చూశారట. అక్కడేమో యేసు ప్రభువు వారి యొక్క మరి ధరించిన బట్టలని తెల్లగా దగదగలాడుతూ చూశారంటున్నాడు. ఆయన ప్రార్థించుతూ ఉండగా ఇంకేం చూశారు వీళ్ళు? 2 మనుషులు ఆయనతో మాట్లాడుచుండిరి అంట. వారే మోషే, ఏలియా అను వారు అంటున్నాడు. మోషే, ఏలియా అనేటువంటి వారిని ఎక్కడ చూశారు ఈ శిష్యులు? ఎక్కడ చూశారండి? రూపాంతరపు కొండ మీద చూశారు. రూపాంతరపు కొండ ఎక్కడ ఉన్నదండి? ఎక్కడ ఉన్నది రూపాంతరపు కొండ? ఎక్కడుందండి? నేను చెప్పిన వాక్యం అంతా అదే కదా. రూపాంతరపు కొండ తాబోరు పర్వతం అనేది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది. దేవుడేమని చెప్పాడు? మోషే, నీవు మరణం అవడానికి నెబో పర్వతం మీదకి ఎక్కేసాయా, యోర్దానును దాటడానికి వీల్లేదు అని అన్నాడు. యోర్దానును దాటిన తర్వాత వచ్చేదేమో నెబో పర్వతం, రూపాంతరపు కొండ. అంటే ఇజ్రాయెల్ దేశం నడుబొడ్డునున్నటువంటిదే రూపాంతరపు కొండ. ఆ కొండ మీద కనిపించేశాడు మోషే. అక్కడేమో నువ్వు చనిపోవయ్యా అని అన్నాడు. మనమేమనుకుంటాము? మన మాగలో వాక్యాలు చెప్పేటప్పుడు చాలా మంది నేను చూస్తూ ఉంటాను. ఏమని చెబుతారండి? యోసేపుని గురించి చెప్పేటప్పుడు మోసగాడు, యోసేపు యాకోబుని గురించి మోసగాడు, ఆడు అట్లా చేశాడు, అన్నను మోసగా. దేవుడే చేయమని చెప్పాడు. దేవుడు అనుగ్రహం చొప్పున వాక్యానుసారంగా చేశారు వాళ్ళు, అంతే. వాళ్ళ గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. అలాగే యోసేపుని గురించి కూడా ఏదో మాట్లాడతాం, యోసేపు గురించి చెబుతాం. మరి అలాగే ఇంకా చాలా మందిని గురించి, పౌలు గురించి మాట్లాడేటప్పుడు ఎంతమందిని చంపేసి వచ్చాడు, అట్లా చేసి వచ్చాడు, ఇవి చెబుతాం. మనకు తెలియక అలాంటి భాష, అలాంటి మాట మాట్లాడతాం. అయితే దేవుడు వారిని నిర్ణయించుకుని వారి తన బిడ్డలుగా తాను అభిషేకించినటువంటి ప్రజల గురించి మనం తప్పుగా మాట్లాడటానికి వీలే లేదు.
ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడటానికి వీలేదు. ఇంకెక్కువగా దైవ సేవకులు చెప్పేది తెలిసిన, దావీదు అలా చేశాడు, పాపం చేశాడు. దావీదు పాపము చేసి ఎంతగా పశ్చాత్తాపహృదయుడయ్యాడో, ఆ పశ్చాత్తాపం పొందిన తర్వాత మళ్ళీ ఆ పాపము చేయలేదు. మరి అది మనం చూడాలి. దేవుడే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ముఖాముఖిగా దావీదుతో కూడా మాట్లాడు, దావీదు కుమారుడా అని ఆయన పిలిపించుకున్నాడు. యేసు ప్రభు వారిని దావీదు కుమారుడా అనే దాకా వచ్చాడు. ఆ తర్వాత యాకోబు కుమారుడా ఇవన్నీ రాలేదు కదా, దావీదు దాకా వచ్చేసాడు, అక్కడ ఆపేశాడు. అంటే దావీదుకి ఎంత ఇంపార్టెన్స్. వారంతా దేవుని రాజ్యంలో వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని కుడి పార్శ్వములందు ఎడమ పార్శ్వములందు కూర్చునేటువంటి వాళ్ళంతా ఉంటారు. వాళ్ళ పాపాలు ఎత్తి చూపించే మనం అర్హులం కాదు. దేవుడు మొట్టమొదటే చెప్పాడు, పశ్చాత్తాపం అంటే మన కంటిలో ఉన్న దూలమును తీసేసేయాలి. వాళ్ళ పాపాల గురించి నీకెందుకయ్యా, వారు ఒక్కటే పాపం చేశారు. మనము కొండంత పాపాలు, హృదయమంతా పాపాలు, మనసంతా పాపాలు. హృదయంలో వాక్యము చేరటం అంటే, వాక్యమును విన్నా నీవు హృదయంలో చేర్చుకున్న తర్వాత దానిని గనక నీవు నీరు గట్టి ఫలింపజేసేదాకా చేయకపోతే ఈ వాక్యాన్ని గోడ్డు పక్కన లేదా రాతి నేలన పడిన విత్తనంలాగా ఈ వాక్యాన్ని ఏం చేస్తాడంటే సాతానుడు తీసుకుని వెళ్ళిపోతాడు. అది వెళ్లకుండా ఉండాలంటే నీరు గట్టాలంటాడు. ఏమిటంటే నీరు గట్టి ఫలింపజేయటం అంటే, ఆ వాక్యముకు మరొక వాక్యము క్రమము తప్పకుండా మందిరానికి రావటము, వాక్యమును వినటము, లేదా ఇంటి దగ్గర కూర్చొని బైబిల్ చదవటము, లేదా ఇతరులతో వాక్యాన్ని గురించి ధ్యానించటము చేస్తూ ఉన్నట్లయితే వాక్యము చేత నీరు గట్టబడి నువ్వు విన్న వాక్యము ఫలించి వాక్యము ద్వారా నీ హృదయం అంతా నిండిపోతుంది. ఎప్పుడైతే ఖాళీ అయిపోతుందో సాతానుడు వచ్చేసేస్తాడు. మీరు చాలాసార్లు విన్నారు, దెయ్యాల గురించి వెళ్ళిపోయింది, ఒక దెయ్యం వెళ్ళిపోయిందంట, ఆ తర్వాత శుభ్రంగా ఇల్లంతా ఇచ్చేసారట. మళ్ళీ వాడంట వచ్చి చూద్దామంటే ఇక్కడ అంట ఇల్లు శుభ్రంగా ఉంది కాబట్టి, అంటే పరిశుద్ధాత్మ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ రాలేకపోయాడట. మళ్ళీ 7 దెయ్యాలను వెంట పెట్టుకొచ్చి ఆ ఇంట్లో దూరాడట. అంటే మొదటి వాడిని అయితే వెళ్ళగొట్టగలిగారు, 7 దెయ్యాలు పెట్టిన వెళ్ళగొట్టలేకపోయారు. ఇది మనందరం కూడా మత్తయి సువార్త వీటిని చదివినప్పుడు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోషే దేవుడు ప్రేమించాడు, గొప్పవాడు. ఆయన గురించి ఎక్కడ కూడా అక్కడ బండ మీద మాట్లాడమంటే కర్రతో కొట్టాడయా అంటానికి వీలు లేదు. ఎందుకు కొట్టాడండి? అక్కడ చాలా విసిగిపోయాడు. ఇజ్రాయెల్ ప్రజలు వాక్యానుసారంగా జీవించట్లేదు, దేవుని ఆజ్ఞకు లోబడలేదు. వాళ్ళు చేసేటువంటి చాలా తప్పుడు పనుల వల్ల మోషే వారి మీద ఉన్న కోపముతో బండను కొట్టేశాడు. తను కూడా మానవ మాత్రుడే అయినప్పటికి కూడా అందరిలో నేను ఏర్పాటు చేసుకున్న నా జనులందరిలో కూడా అతడు ఏమని అన్నాడు? నమ్మకమైనటువంటి వాడు, అందరిలో కూడా సాత్వికుడు అంటాడు, వినయ మనస్సు కలిగినటువంటి వాడు అని దేవుడే సర్టిఫికేట్ ఇచ్చేసాడు అతని గురించి. కాబట్టి మోషే ఇజ్రాయెల్ దేశమును కోరుకున్నప్పుడు పంపించలేదు కదా దేవుడు అని చెప్పి మీరు అనుకుంటే, ఇజ్రాయెల్ దేశంలోనికి మోషేని పంపించినట్లుగా ఇక్కడ వాక్యాధారముతో లోకాసు వార్త 9వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే, అక్కడ నెబో పర్వతం మీద వారు మహిమతో ఏమన్నాడంటే, ఏలియా అక్కడ కనిపించారంట. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి. ఈ వాక్యాన్ని బాగా అర్థం చేసుకుంది. ఏమంటున్నాడు? ఈ శిష్యులు మోషేను ఏలియాను చూసినప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో తెలుసునండి? ప్రభువుతోనట ఆయన యొక్క నిర్గమమును గురించి మాట్లాడుతున్నారట. చూడండి ఎంత అది. దేవునితో వాళ్ళు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారు? యేసు ప్రభువారితో మాట్లాడుతూ, అయ్యా ఈ విధముగా నీవు పాపుల నిమిత్తము వారి పాపాలు క్షమించే నిమిత్తము నువ్వు శిలువ మరణము పొందబోతున్నావు. దానికి ఓపిక బట్టి నువ్వు ఓర్చుకోవాలి. లేఖనముల యొక్క నెరవేర్పు జరగాలి, తండ్రి చిత్తము నెరవేరాలి. కాబట్టి నువ్వు మరణ పాత్రుడుగా నిన్ను పంపిస్తానికి దేవుడు ఇష్టపడినాడు. దాన్ని అనుసరించి నువ్వు చెయ్యాలయ్యా. నీ నిర్గమం ఇంత కష్టంగా ఉంటుంది అంటే నీ మరణం ఇంత కష్టముగా ఉంటుందని చెప్పేసి యేసు ప్రభు వారితో మోషే ఏలియా అక్కడ చర్చించినట్లుగా ఈ ముగ్గురు విన్నారు. అదే చెబుతున్నాడు. ఏమనంటున్నాడు? వారు మహిమతో అగపడి, చూడండి, మహిమతో అగపడ్డారట. అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమం గురించి మాట్లాడుచుండిరి అంటాడు. ఆ ఇద్దరు పురుషులంట 33లో చెబుతాడు, ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవచ్చుండగా, ఎవరు? మోషే ఏలి అంటే వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతుంటే పేతురు యేసుతో ఏమని అంటున్నాడు తెలుసా? నా ఏలినవాడా, మనం ఇక్కడ ఉండటము మంచిది. నీకు ఒకటియు
మరి మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలల కట్టుదామని చెప్పి తాను చెప్పినది తన తెలియకే చెప్పేశాడంట. అంటే దేవుని యొక్క ఆత్మ వాళ్ళలో ఆయనకు తెలియకుండానే మరి ముగ్గురికి పర్ణశాల కట్టేస్తాం, మన ముగ్గురం ఇక్కడ ఉందామని చెప్పేశాడు. దానిని బట్టి అర్థం చేసుకోవాల్సింది, దేవుడు ఏదైనా వాగ్దానము చేసినప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడైనటువంటి వాడు. ఎప్పుడు తాను చేసిన వాగ్దానమును నెరవేర్చకుండా వెనుదిరిగేటువంటి వాడు కాదు. నేను మానవుడిని కాదు మాట తప్పటానికి అని చెప్పి వాక్యంలో చెబుతాడు దేవుడు. ఆయన ఏదైతే చెబుతాడో ఆయన మాట నెరవేర్పు జరగాల్సిందే. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది. అక్కడ మనమంతా అక్కడ మోషేని అక్కడ వద్దన్నాడు కానీ దేవుడు మోషే కోరుకున్న కోరికని ఆయన మరణించిన తర్వాత తీర్చేశాడు. మోషే ఇక్కడ తాబోరు పర్వతం మీద కనిపించాడు కదా, అంటే ఇజ్రాయెల్ దేశంలో కనిపించాడు. రెండవ రాకడ వస్తుంది. రాకడ వచ్చినప్పుడు 3 సంవత్సరాలు, మరి 3.5 సంవత్సరాలు మరి సాతానుడు పరిపాలిస్తూ ఉంటాడు. 3.5 సంవత్సరాలు మరి దేవుడు అనేక శ్రమలు కల్పిస్తూ ఉంటాడు. అప్పుడు జరిగేది ఏమిటి చెప్పండి? మోషేను ఇంకొక శిష్యుడు అంటాడు. 2 శిష్యులు అంటే దేవుని యొక్క పరిచారకులు 2 వస్తారు. వాళ్ళు మానవ రూపము ధరించుకుని వచ్చి దేవుని యొక్క వాక్యమును ఇజ్రాయేల్ ప్రజలతో, విడిచిపెట్టబడిన ప్రజలతో మాట్లాడుతూ ఉంటారంటారు. వాళ్ళని వాళ్ళు చంపేస్తారు. అక్కడ పడి ఉంటే 3 దినములు ఆ శవాలు అక్కడే ఉంటే 3వ దినమున ఇద్దరు కూడా మళ్ళీ మహిమ శరీరాలు ధరించుకుని వెళ్ళిపోతారు. అక్కడక్కడ మోషే కనిపిస్తాడు. మోషేకి ఇచ్చిన ప్రాధాన్యత దేవుడు చాలా గొప్పది. అందరికంటే పరలోక రాజ్యంలో వచ్చేవాళ్ళు అందరికంటే మానవుడిగా పుట్టిన ప్రతి వాడిలో కంటే మోషే ప్రాధాన్యత కలిగిన వాడు. మరి ఇజ్రాయెల్ దేశంలో పంపించలేదని మనం అనుకోకూడదు. ఎందుకంటే అలా అనుకుంటే ఏమవుతుందంటే వాక్యం మనం అర్థం చేసుకోలేక దేవుడు అక్కడేమో మరి దొంగలలో ఒకరినేమో తీసుకుని అదే రోజు వెళ్ళిపోయాడు. ఇక్కడ స్తెఫనును తీసుకుని ఆత్మను చేర్చుకోమనగానే ఆత్మను చేర్చుకున్నాడు. మోషే మాత్రం అడిగింది ఇవ్వలేదని మాత్రం అనుకోవద్దు. మోషే అడిగింది ఇచ్చేశాడు. ఎప్పుడు ఇచ్చాడంటే కృపాకాలములో. మనం నివసిస్తుంది కృపాకాలము అంటే దేవుడు దొరుకు కాలము. ఇది దేవుడు దొరికే కాలము. దేవుణ్ణి మనము పొందుకోవాలంటే తొందరగా దేవుడు దొరికే కాలం వచ్చేసింది. రక్షణ పొందవలసిన వాళ్ళు, బాప్తిజం తీసుకొనవలసిన వాళ్ళు, నమ్మకము కలిగి యేసునందు విశ్వాసం ఉంచవలసిన వాళ్ళు ఇప్పుడు గనక వస్తే దేవుడు తన కృపను బట్టి మనల్ని వెంటనే చేర్చుకునేటువంటి కాలమట ఆ కాలము. కాబట్టి ఈ కృపాకాలంలో ఏం చేశాడంటే దేవుడు మోషేను తీసుకుని వచ్చి నెబో పర్వతం మీద మరణించినప్పటికి కూడా తాబోరు పర్వతం మీద ఇజ్రాయెల్ దేశంలో వచ్చి అంతా చూసే విధంగా చేశాడు. మోషేని మరణించమన్నప్పుడు కూడా నెబో పర్వతం మీదకి ఎక్కిన తర్వాత ఏమని చెబుతాడు తెలుసా? నెబో పర్వతం ఎక్కిన నీవు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ దేశానంతా కూడా పరిశీలనగా చూడు అని అన్నాడు దేవుడు. అక్కడ ఆయనకి మొత్తం ఇజ్రాయెల్ దేశమంతా కూడా పాలు తేనెలు ప్రవహించే దేశమంతా కూడా కనపడే విధంగా దేవుడు చేశాడు. అక్కడ వాక్యంలో కూడా అలాగే ఉంది. ఎవరైనా కూడా అక్కడికి వెళితే కూడా నెబో పర్వతం మీద నుంచి మనం ఇజ్రాయెల్ దేశం చూడాలంటే చక్కగా ఇజ్రాయెల్ దేశంలో నెబో కొండ చాలా ఎత్తుగా ఉంటుంది. అక్కడ చూస్తే మనకి యోర్దాను నది కనిపిస్తుంది, ఇజ్రాయెల్ దేశమంతా కూడా కనిపిస్తుంది. అట్లాంటి ప్రాంతము దేవుడు అక్కడ పెట్టాడు. మరి మోషే తనకి ఇష్టమైన వాడు కాబట్టి ఇంకా తన దివ్య దృష్టితో మొత్తం చూశాడు. కానీ ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టకుండా చేశాడు. కానీ మరణానంతరము దానిని బహూకరించేశాడు దేవుడు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటి? దేవుడు తన దగ్గర చేర్చుకుని ఆధిక్యతనిచ్చేసి దేవుడే కుమారుని రూపంలో మనుష్య కుమారుడిగా వచ్చి మరణించడానికి వెళ్ళేటప్పుడు ఆయనతో కలిసి నీ మరణం అనేది ఇంత కష్టంగా ఉంటుందని చర్చించడానికి ఏలియాతో పాటు మోషేని కాడ తీసుకుని వచ్చాడంటే ఎంతటి ఆధిక్యత దేవుడు ఇచ్చేశాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే నెరవేర్చే దేవుడు. కాబట్టి మనము చదువుకున్నట్లుగా 8 సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17లో మీరు గనక నన్ను ప్రేమించినట్లయితే నేను మిమ్మల్ని ప్రేమిస్తానమ్మా, మీరు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, నా దగ్గర ఉన్నదే మీకు ఇచ్చేస్తాను. ఆయన దగ్గర ఏముందండి? పరలోక రాజ్యమే ఉంది. అన్ని ప్రతిఫలాల కంటే పరలోక రాజ్యమే ఉన్నది. ఆ రాజ్యాన్ని మీకు ఇచ్చేస్తాను. పాలు తేనెలు ప్రవహించే దేశమే కాదయ్యా, అక్కడ బంగారు మరి మరగత మాణిక్యాలతో అలంకరించబడినటువంటి సింహాసనములు కలిగిన సింహాసనములు మనమంతా కూర్చునే విధముగా పరలోక రాజ్యాన్ని గురించి దేవుడు ఎంతో చక్కగా ప్రకటన గ్రంథంలో చెబుతూ వస్తాడు.
అలాంటి చోట మనమంతా ప్రవేశించి దాన్ని నిత్య జీవములో అంటే మరణం అనేదే లేకుండా యుగయుగాలు కూడా జీవించే విధముగా మనందరినీ కూడా ఆశీర్వాద ఫలాలు అనుగ్రహిస్తానని చెప్పేసి దేవుడు చెబుతున్నాడు. ఎప్పుడు నీవు గనక దేవుని ప్రేమించినట్లయితే. దేవుని ప్రేమించాలంటే క్షమించే హృదయం ఉండాలి, ప్రేమ కలిగిన మనసు ఉండాలి, వినయం కలిగిన మనసు ఉండాలి, దీన మనసు అనే వస్త్రము, రక్షణ వస్త్రం అనేది నువ్వు ధరించి ఉండాలి. అలా చేస్తే దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకుంటా ఉన్నావు. అలాంటి గొప్ప కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక్క నిమిషం అందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదమునకు వేలాది స్తుతులు స్తోత్రము నాయన ప్రభువా.